ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన్ని తీసుకురండి. తాతయ్య, నాన్న ఉత్తమ్, నా తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా దొరికారా? దొరికారు తాతయ్య, కాసేపట్లో వచ్చేస్తారు. దొరికాడు అని మీ మాటలు చెబుతున్నా, దొరకలేదు అని నీ కళ్ళల్లో కన్నీళ్లు చెబుతున్నాయి. నా గురించి బాధపడకండి. నేను నేరం చెయ్యకపోయినా నేను చేసిన తప్పు వల్ల ఈ నేరం జరిగింది. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. తాతయ్య, మీరలా మాట్లాడకండి. మీరు ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తారు. పదండి. ఏంటి, ఎవరో చస్తే సంతాపం తెలియజేయడానికి వచ్చినట్టు అలా మౌనంగా నిలబడ్డారు? ఈ రామయ్యకి శిక్ష పడుతుందని మీకు ముందుగానే అర్థమైపోయిందన్నమాట. రామబ్రహ్మం గారు, మీ మేనకోడలు చనిపోయినందుకు మాకు బాధగానే ఉంది. మీ స్థానంలో ఉంటే మేము కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండేవాళ్లమేమో. కానీ ప్లీజ్, నిజమేంటో తెలియకుండా అపార్థాలు అపోహలు మాత్రమే నమ్మి మా తాతయ్య మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు. ప్లీజ్, ఇంకొకసారి ఆలోచించండి. కుదరదు. ఓ రామయ్యకు శిక్ష పడితే గాని ఈ రామబ్రహ్మానికి మనశ్శాంతి ఉండదు. రామబ్రహ్మం, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను తప్పు చేసుండొచ్చు, లేదా మీ అక్కని మోసం చేసుండొచ్చు. కానీ మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గుణ్ణి కాను. పైగా నా కన్న కూతుర్ని నా చేతులతో నేనెలా చంపుకుంటానయ్యా? హే, నీ కళ్ళబొల్లి మాటలు నమ్మి నీ కన్నీళ్లకు కరిగిపోయి కేసు విత్డ్రా చేసుకుంటాను అనుకుంటున్నావేమో. అది ఈ జన్మకు జరగదు. లాయర్ భరద్వాజ గారు రంగంలోకి దిగారు అనగానే స్టేట్లో ఉన్న ఈ ఒక్క లాయరు నీ కేసు వాదించడానికి ముందుకు రాలేదు. అప్పుడే నీకు శిక్ష కన్ఫర్మ్ అయింది. ఇంకా చూస్తూ ఉండో, ఇంకా సేపట్లో నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం ఖాయం. లాయర్ గారు, పదండి. రామయ్య గారు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ మాటలు నేను నమ్ముతున్నాను. ఎవరు మీ పక్కన ఉన్నా లేకపోయినా ఈ కేసు విషయంలో మాత్రం నేను మీ పక్కనే ఉంటాను. మీరు నిర్దోషిగా తిరిగి వచ్చేంత వరకు నేను పోరాడతాను. చాలు జానకమ్మ గారు, ఈ ఒక్క మాట చాలు. నేను నిర్దోషిగా తిరిగొచ్చినంత ఆనందంగా ఉంది. మీ ఫ్యామిలీ పంచాయతీలు అయిపోయినట్టేనా? కోర్టు టైం అవుతుంది, తీసుకురండి రా. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. మన సాక్ష్యం చెప్పిన విట్నెస్ వచ్చాడా? ఎందుకంటే కోర్టులో కూడా సాక్ష్యం చెప్పాలి కదా. రాలేదనుకున్నారా? ఒకసారి అటు చూడండి. చూస్తున్నావు కదా, సాటిస్ఫైయా? ఇంకాసేపట్లో మీ తాతయ్య మర్డర్ చేయించాడని కోర్టులో సాక్ష్యం చెప్పనీకి వచ్చిండు. నువ్వేమో ఏదో దోస్తుగా రాలేదన్నట్టు అడుగుతున్నావు. మీరేందో మీ లెక్కలేందో ఎవరికీ అర్థం కావు. తీసుకురండి. చెప్పింది గుర్తుంది కదా, జడ్జి గారి దగ్గరికి వెళ్ళినాక తోక జాడించేసినావు. అక్కడ నీ పెళ్ళం పిల్లలు ఫసక్కైపోతారు. లేదన్నా, నా ప్రాణం పైన నిజం చెప్పను. నేరం చేసింది రామయ్య అని సాక్ష్యం చెప్తాను. వెరీ గుడ్. నువ్వు కోర్టులో సాక్షికని చెప్పి ఆ రామయ్యకి శిక్ష పడగానే నీ పెళ్ళం పిల్లల్ని వదిలేస్తాను, సరేనా? థ్యాంక్స్ అన్నా. పద. లీలాకృష్ణ గారు ఆ డ్రైవర్తో ఏదో మాట్లాడారు. అతనేమో భయంగా సమాధానం చెప్తున్నాడు. అసలు లీలాకృష్ణ గారిని చూస్తేనే ఉడికిపోతున్నాడు. అవును మైథిలి, అసలు లీలాకృష్ణ మావయ్యకి ఆ డ్రైవర్కి ఏంటి సంబంధం? నా అనుమానం కూడా అదేనండి. ఆ డ్రైవర్ ఎస్ఐని చూసినా లీలాకృష్ణ గారిని చూసినా ఎందుకో భయపడుతున్నాడు. అదేంటో మనం కనిపెట్టగలిగితే అసలు రామయ్య తాతే మర్డర్ చేశాడు అని సాక్ష్యం ఎందుకు చెప్పాడో కనిపెట్టొచ్చు. అవును మైథిలి, తర్వాత ఎంక్వైరీ చేద్దాం.
ముందు వెళ్దాం పద. అలాగేనండి. కూర్చోండి. మై లార్డ్, రామయ్య అనబడే ఈ ముద్దాయి కొన్ని సంవత్సరాల క్రితం సీతమ్మ అనే మహిళను పెళ్లికి ముందే తల్లిని చేసి ఆమెను మోసం చేసి మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇతని అక్రమ సంబంధానికి సాక్ష్యంగా తులసమ్మ అనే కూతురు జన్మించింది. 25 ఏళ్ల క్రితం ఆ తులసమ్మ తన తండ్రిని వెతుక్కుంటూ వీళ్ళ ఇంటికి వచ్చింది. గతంలో తను చేసిన పొరపాటు కుటుంబ సభ్యులకి ఎక్కడ తెలుస్తుందో అని భయపడి కన్న కూతుర్నే కిరాతకంగా అత్యంత దారుణంగా చంపించాడు ఈ రామయ్య. మానవత్వాన్ని మరిచి కన్న కూతుర్నే పొట్టన పెట్టుకున్న ఈ కిరాతకుడికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ పైన అభియోగించబడ్డ ఆరోపణ గురించి కోర్టు వారికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? నేను సీతమ్మ అనే ఆమెతో సంబంధం పెట్టుకున్నాను అన్న మాట నిజం. మా ప్రేమకి గుర్తుగా పుట్టిన నా బిడ్డని నేనే తీసుకెళ్లి చంపాను అన్న మాట మాత్రం అబద్ధం. ఎందుకంటే నా కూతురంటే నాకు పంచ ప్రాణాలు. అలాంటి నా బిడ్డనే నా చేతులతో ఎలా చంపుతాను? ఇతని మాటలు అసలు నమ్మకండి యువర్ ఆనర్. ఆ రోజున ఇతనే యాక్సిడెంట్ చేయించి తన కూతుర్ని చంపాడు అనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. మీరు అనుమతిస్తే ఆ సాక్షిని ప్రవేశపెడతాను. ఎస్, గ్రాంటెడ్. సత్తయ్య, సత్తయ్య, సత్తయ్య. రామయ్య గారు, తులసమ్మ గారి యాక్సిడెంట్ జరిగిన రోజున లేదా యాక్సిడెంట్ జరిగిన సమయానికి మీరెక్కడున్నారో చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలను. ఆ రోజు నేను జానకమ్మ గారింట్లో జరుగుతున్న ఫంక్షన్లో ఉన్నాను. జానకమ్మ గారు అంటే? అదిగో ఆవిడే. ఆవిడ మీకేమవుతారు? ఆవిడ నా బిజినెస్ పార్ట్నర్. కట్టుకున్న భార్యని పార్ట్నర్ అని చెప్పుకునే దుస్థితిలో మీరున్నారంటే మీ మధ్య ఉన్న సంబంధం ఎంత దూరంలో ఉందో నాకు అర్థమైంది నాన్న. ప్రపంచానికి మీరు భార్యాభర్తలని తెలియకూడదని మీరనుకున్నప్పుడు మీరు భార్యాభర్తలన్న నిజాన్ని నేను కూడా బయటపెట్టలేను. యువరానా, జానకమ్మ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. జానకమ్మ గారు, జానకమ్మ గారు, జానకమ్మ గారు. నానమ్మ, అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మాయి గుర్తుకొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.